అమ్మా, నా కోడలు శరణ్య మనసులో మోస్తున్న బాధను తీర్చి తనని మామూలు స్థితికి తీసుకురా తల్లి. సమీర పీడని ఎలాగైనా విరగడయ్యేలా చూడు. అలాగే మా అమ్మ జాడను నాకు చూపించమ్మా. అమ్మ కోసం నేను పడుతున్న ఆవేదన నీకుగాక ఇంకెవరికి అర్థం అవుతుంది? అమ్మా, ఇవాళ ఎలాగైనా నా బిడ్డను నేను కలుసుకోవాలమ్మా. ఆ అనన్య మూలంగా ఏ ఆటంకం రాకుండా నా వెంట ఉండి నువ్వే నన్ను రక్షించాలి తల్లి. నా బిడ్డ దగ్గరికి నన్ను చేర్చమ్మా. నా బిడ్డ దగ్గరికి నన్ను చేర్చు. ఓం సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్రుతో వృత్వా అత్యధిష్ట దశాంగుళం పురుష ఏ వేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం. శరణ్య, ఇంకా ఎంతసేపులే? నువ్వు నా దర్శన్ పక్కన అలా కూర్చునుండగలవు? మరి కాసేపట్లో అగ్నికి ఆహుతి కాబోతున్నావు. దర్శన్కి నాకు మధ్య ఉన్న నీ అడ్డంకి తొలగిపోబోతుంది. నా కన్నేంటి అదురుతుంది? ఏదైనా ప్రాబ్లం అవుతుందా ఏంటి? ఎందుకైనా మంచిది ఒకసారి ఆనంద గారికి కాల్ చేసి నేను వస్తున్నానన్న విషయం ఇంటిమేట్ చేస్తే మంచిది. ఓం అగ్నయే ఇదం నమః. నాట్ రీచబుల్ వస్తుందేంటి? ఇట్స్ ఓకేలే. ఎలా అయినా ఆనంద గారిని ఈరోజు కలిసే తీరుతాను. ఓం సూర్యాయ నమః స్వాహ. ఓం సూర్యాయ ఇదం నమః. ఓం చంద్రాయ నమః స్వాహ. ఓం చంద్రాయ ఇదం నమః. ఓం అగ్నయే నమః స్వాహ. ఓం అగ్నయే ఇదం నమః. ఓం రుద్రాయ నమః స్వాహ. ఓం రుద్రాయ ఇదం నమః. ఓం వనస్పతయే నమః స్వాహ. ఓం వనస్పతయే ఇదం నమః. గాడ్, ఈ డాక్టర్ ఉదితా ముఖర్జీ ఇక్కడికి వచ్చిందేంటి? ఆనంద భైరవితో నా గురించి నిజం చెప్పేయడానికే వచ్చిందా? ఆ రోజు దీనికిచ్చిన వార్నింగ్ ని లైట్ తీసుకుందా? ఛా! ఇప్పుడెలా? ఈ డాక్టర్ని లోపలికి రానివ్వకూడదు. ఆనంద భైరవిని కలవనివ్వకూడదు. ఎలా? ఎస్. హలో, ఎవరు? మేడం, నేను హాస్పిటల్ నుంచి నర్స్ని మాట్లాడుతున్నాను మేడం. ఏంటి? మీరు ట్రీట్మెంట్ చేస్తున్న పేషెంట్కి ఉన్నట్టుండి ఫేస్ మీద రియాక్షన్స్ మొదలయ్యాయి మేడం. కండిషన్ చాలా ప్రాబ్లమాటిక్గా ఉంది. మీరు అర్జెంట్గా రావాలి మేడం, ప్లీజ్. ఇంతకీ నీ పేరేంటి? హలో హలో. అక్కడేమో అర్జెంట్ అంటున్నారు, లోపల చూస్తే ఏదో హడావిడిగా ఉంది. ఆనంద్ గారు హోమం దగ్గర ఉన్నారు. ఆవిడ్ని కలవాలంటే కూడా టైం పట్టేలా ఉంది. ఎలా ఇప్పుడు? సెక్యూరిటీ! ఏంటి మేడం? నేను ఆనంద భైరవ్ గారిని కలవడానికి వచ్చాను, కానీ అర్జెంట్ పని వల్ల వెళ్ళిపోవాల్సి వస్తోంది. మీరు కాస్త మేడం గారికి ఒక ముఖ్యమైన మాట షేర్ చేస్తారా? అట్నా? ఏంది మేడం అది? నేను ఫేస్ మార్ఫింగ్ సర్జరీ చేసిన సమీరా అనే అమ్మాయి ఇప్పుడు సౌమ్య అని పేరు మార్చుకొని వీళ్ల మధ్య ఉంటుంది. శేఖరంతో ఏం చెప్తుంది ఇవిడా? ఏంది మేడం మీరు చెప్పేది? అవునండి, ఈ మాటని నా మాటగా మేడం గారికి చెప్పండి ప్లీజ్. అలాగే మేడం. థ్యాంక్ యూ.
అంటే ఈ ఇంట్లో ఉంటున్న సౌమ్య సమీరానా? ఏందేంది? ఈ ఇంట్లో ఉంటున్న సౌమ్య సమీరానా? ఆనందమ్మ గారికి వెంటనే ఈ విషయం చెప్పేయాలి. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః స్వాహా. ఓం శ్రీమన్మహాగణాధిపతయే అమ్మగారు? ఇదం నమః. మీకు విషయం చెప్పాలమ్మా. ఇంట్లో హోమం అయిపోయాక మాట్లాడదాం శేఖరం. అది కాదమ్మా, చాలా ముఖ్యమైన విషయం. తర్వాత మాట్లాడదాం. ఓం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్దేవ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతోపైదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురృతాం సర్వసంపత్ప్రదాత్రీం. ఓం మహాలక్ష్మీ దేవతాభ్యో నమో నమః. ఇప్పుడు ఏం చేయాలి? బా హలో శేఖరం. ఆ? ఏంటి ఏదో విషయం మేడం గారితో చెప్పాలని తెగ ఆరాట పడిపోతున్నావు? నా గురించేనా? అవును, అసలు నువ్వు మనిషివేనా? చక్కగా సీతారాముల్లా ఉన్న చిన్నబాబు శరణ్యమ్మల కాపురంలోకి దూరేదానికి బుద్ధి లేదు నీకు? నీలాంటి దాన్ని క్షమించి వదిలేసేదానికి లేదమ్మీ. అందుకే మొహం మార్చేసుకొని ఈడ్నే పడి తిరుగుతున్నా ఆ పాపిష్ట సమీరావి నువ్వేనని ఆనందమ్మ గారితో చెప్పి నీ సంగతి తేల్చేయకపోతే నా పేరు శేఖరమే కాదు. అవునా? సరే, వెళ్ళి ఏం చెప్తావో చెప్పు. నువ్వు చెప్పడం అయిపోయాక నీ గురించి నేను కూడా చెప్తాను. నా గురించా? హ, నా గురించి ఏముందమ్మీ నువ్వు చెప్పేదానికి? ఏంటా? సుందరం, అనన్య, కాంచన ఆంటీ మీరందరూ కలిసి ఆడారే దామిని పెళ్లి చూపుల డ్రామా, అదంతా చెప్పేస్తాను. చెప్పేనా? ఏంటి సౌండ్ లేదు? చూడు, నీకు తెలిసింది నీలోనే దాచుకో, నాకు తెలిసింది నాలోనే దాచుకుంటాను. డీలోకేనా? అర్థమైంది కదా? ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ రుచోర్ముక్షేమామృతా స్వాహా. ఓం మృత్యుంజయాయ ఇదం నమః. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః స్వాహా. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టేమో విరగా పూసింది.